ప్లాస్టిక్ బియ్యం, చైనా రైస్. తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇప్పుడిది తెగ భయపెడుతోంది. పలు చోట్ల ప్లాస్టిక్ బియ్యం బయటపడుతూ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాము తింటున్నది అసలైన రైసేనా అనే అనుమానం కలుగుతోంది. నిత్యావసర వస్తువులన్నీ కల్తీమయం కావడంతో అసలు ఏది అసలైనదో ఏది కల్తీదో గుర్తించడం కొంత కష్టమైన పనే. అయితే ప్లాస్టిక్ రైస్ ను చిన్న చిన్న చిట్కాలతో గుర్తించవచ్చంటున్నారు నిపుణులు. మొదటి చిట్కా, ఒక గ్లాసు వాటర్ తీసుకోండి. అందులో గుప్పెడు బియ్యం గింజల్ని వేసి గ్లాస్ ను షేక్ చేయండి. ప్లాస్టిక్ రైస్ అయితే కొంతసేపటికి బియ్యం గ్లాస్ పైకి వచ్చేస్తాయి, ఎందుకంటే ప్లాస్టిక్ నీళ్ళల్లో మునగదు. ఈ విధంగా ప్లాస్టిక్ రైస్ ఏవో అసలైన బియ్యమేవో ఈజీగా గుర్తించవచ్చు. రెండవ చిట్కా, కొన్ని బియ్యపు గింజల్ని తీసుకొని వాటిని అగ్గిపుల్లతో కాల్చండి. అవి ప్లాస్టిక్ బియ్యం అయితే వెంటనే ప్లాస్టిక్ వాసన వస్తుంది. ఇక మూడవ చిట్కా, అన్నం వండిన తర్వాత 2-3 రోజులు అలాగే ఉంచండి. ఒకవేళ అవి ప్లాస్టిక్ బియ్యం అయితే ఉడికిన బియ్యం పాడవదు, అలాగే ఉంటుంది. ఎటువంటి ఫంగస్ దానికి సోకదు, ఎందుకంటే ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఎన్ని రోజులైనా ప్లాస్టిక్ అలాగే ఉంటుంది. నాలుగవ చిట్కా, వేడివేడిగా ఉన్న నూనెలో కొన్ని బియ్యపు గింజలు వేయండి. అవి ప్లాస్టిక్ బియ్యం అయితే వెంటనే నూనె అడుగు భాగంలోకి చేరుకుంటాయి అవి. ఇక ఐదవ చిట్కా, అన్నం వండుతున్నప్పుడు కూడా ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించొచ్చు. మీరు వండుతున్న అన్నంలో ప్లాస్టిక్ బియ్యం ఉంటే మీ గిన్నె పైన చిక్కని ద్రవం లాగా పేరుకుపోతుంది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.